అయిపోయింది. నేను కనిష్క దగ్గరే ఉద్యోగం చేస్తున్నాననే సంగతి కనిష్క చెప్పేస్తుంది. ఇంట్లో కనీసం పండగ పూటైనా సంతోషంగా ఉందామనుకున్నారు. ఈ పండగ వాతావరణాన్ని కూడా కనిష్క చెడగొట్టడానికి వస్తోంది. ఇన్స్పెక్షన్ మేడం ఏంటి ఇప్పుడు ఫోన్ చేస్తుంది? హలో కనిష్క గారు, మీరెక్కడున్నారు? చిన్న పనుండి బయటకు వచ్చాను మేడం. బాగుంది, చాలా బాగుంది. నేను ఇన్స్పెక్షన్ కోసం మీ ఆఫీస్కి వస్తే మీరు కార్లో షికారుకి వెళ్లారా? ఏంటి, మీరు ఇన్స్పెక్షన్ కోసం ఆఫీస్కి వచ్చారా? లేదు, ఇడ్లీ సాంబార్ తినిపోదామని మీ ఆఫీస్కి వచ్చాను. అయినా నేను వచ్చినప్పుడు మీరు అవైలబుల్ లేకపోతే ఎలా కనిష్క గారు? ఒక్క 5 minutes టైం ఇవ్వండి మేడం. ఇక్కడ ఒక చిన్న పనుంది, అది చూసుకొని వచ్చేస్తాను. 5 నిమిషాలు కావాలి, 10 నిమిషాలు కావాలి అని అడిగితే ఇచ్చే రకం కాదు నేను. అయినా అవసరం నాదా మీదా? నేను మీ కంపెనీ గురించి ఒక్క బ్యాడ్ రివ్యూ రాస్తే చాలు, మా కంపెనీ నుంచి మీకు ఫండ్స్ ఆగిపోతాయి. ఆ విషయం మీకు తెలుసా? మేడం అంత పని చేయకండి. మీరు ఫండ్స్ రిలీజ్ చేస్తారనే మేము ఇప్పటి వరకు ఎదురు చూస్తున్నాం. సడన్ గా ఇలాంటి నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. నా నిర్ణయం మీకు పాజిటివ్ గా ఉండాలి అంటే 10 నిమిషాల్లో మీరు నా కళ్ళ ముందు ఉండాలి. వెంటనే మీరు వస్తారా, లేకపోతే మీ కంపెనీ గురించి బ్యాడ్ రివ్యూ రాసేసి నన్ను వెళ్ళిపోమంటారా? లేదు మేడం, ఇప్పుడే కార్ స్టార్ట్ చేస్తున్నాను, బయలుదేరిపోతున్నాను. మీరు మాత్రం ఆఫీస్లోనే ఉండండి. అమ్మయ్యా, ఇప్పటికీ ఈ సమస్యకి ఒక పరిష్కారం దొరికింది. ఇంతవరకు వచ్చి కనిష్క ఇంతలోనే వెనక్కి వెళ్ళిపోయిందేంటి? అసలు ఏమై ఉంటుంది? అరే రాహుల్, అక్కడేం చేస్తున్నావురా? ఇక్కడ పూజ జరుగుతుంటే రా. వస్తున్నా నాన్న. ఇక్కడి సమస్యను పరిష్కరించేశాను అనుకున్నాను, కానీ అసలు సమస్య మళ్ళీ ఆఫీస్లో సృష్టించుకున్నాను. కనిష్కతో నేను ఆఫీస్లో వెయిట్ చేస్తున్నాను అని చెప్పాను. ఇప్పుడు కనిష్క ఆఫీస్కి వెళ్ళేటప్పటికీ నేను లేకపోతే మళ్ళీ మొదటికే మోసం అవుతుంది. కనిష్క ఆఫీస్కి వెళ్ళాక నేను ఆఫీస్కి రాలేదని తెలిసిపోతుంది. ఆ తర్వాత నేనెందుకు అబద్ధం చెప్పానా అని ఆరా తీయడం మొదలు పెడుతుంది. అవన్నీ పక్కన పెడితే నేను ఆఫీస్లో లేకపోయేసరికి మళ్ళీ రాహుల్ బాబుని ఇబ్బంది పెట్టడానికి తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఈ సమస్యలన్నిటి నుంచి బయటపడాలంటే నేను కనిష్క కంటే ముందే ఆఫీస్కి వెళ్ళాలి. కానీ ఎలా? తొండకు కదా, పిండి వంటలు వండుకొని ఇంటి దగ్గర ఎంజాయ్ చేస్తుందిలే అనుకుంటే ఈవిడేంటి పండుగ పూట కూడా ఇన్స్పెక్షన్ ఉంది, కన్స్ట్రక్షన్ ఉంది అంటూ ఏవేవో చెప్పి ఎందుకు వచ్చినట్టు? ఒక పక్క పూజకి నేను ప్రసాదం చేస్తానని అత్తయ్య గారికి చెప్పాను. ఇప్పుడు నేను ప్రసాదం చేయకుండా ఆఫీస్కి వెళ్తే మళ్ళీ అత్తయ్య నన్ను నానా మాటలు అంటారు. ఇప్పుడెలా?